రామనాథ్ గారు మాట్లాడండి. కొమ్మినేని గారు 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ అనుబంధ మీడియా అంతా ఒక అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఎందుకు అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు కాన్ఫిడెన్స్ నింపలేకపోయారు అక్కడ ఉన్న వాళ్ళల్లో అన్నప్పుడు, స్వయంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆయన సొంతంగా అక్కడ ఇల్లు కూడా కట్టుకోలేకపోయారు. దాంతో ఆ ప్రాంతం మీద ఎవరికి నమ్మకం కుదరలేదు అని రాశారు. ఇప్పుడు నమ్మకం కుదిరించడం కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇల్లు నిర్మించుకుంటూ ఉన్నారు. అంటే ఒక రియల్ ఎస్టేట్ భూమును మళ్ళా తీసుకురావడానికి. ముఖ్యమంత్రి ఇప్పుడు ఒక విఐపి ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా ఒక పలానా ల్యాండ్ మార్క్ చెప్పేసి చాలా మంది ఎగబడి కొనేందుకు, వ్యాపారాలు చేసేందుకు చాలా మంది ఉంటారు ఈ సమాజంలో. అలా ఒకటి. దాంతో పాటు ఇంకా చాలా మంది వివిఐపీని కూడా సంప్రదిస్తూ ఉన్నారు. ఇలా మీరు అమరావతిలో ఇల్లు కట్టుకోండి, మీరు వచ్చి అక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏడాదిలో ఇల్లు పూర్తి చేసినప్పటికీ కూడా అక్కడికి వచ్చి ఫ్యామిలీతో ఉంటారా, లేకుంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారే ఉంటారా అన్నది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ లింగంనేని భవనం ఉంది, కానీ అక్కడ వీళ్ళిద్దరు మాత్రమే ఉంటున్నారు, కానీ ఫ్యామిలీ అంతా ఉండడం లేదు. వాళ్ళంతా హైదరాబాద్ లోనే వ్యాపారాలు చేసుకుంటూ అక్కడే ఉన్నారు. అంటే ఈ ఇంటిలో అయినా ఇప్పుడు ఫ్యామిలీతో ఉంటారా, కంప్లీట్ గా హైదరాబాద్ నుండి మొత్తం ఫ్యామిలీ మొత్తం ఇక్కడ షిఫ్ట్ అవుతుందా అంటే అనుమానమే. మనవన్ని కూడా అక్కడే చదివిస్తారా అనేది మీ డౌటా? అంటే మొత్తం ఫ్యామిలీ అంతా అక్కడే ఉన్నారు. అది కూడా తెలుగు మీడియంలో చదివించాలా? తెలుగు మీడియం సామాన్య ప్రజలకి తెలుగు మీడియం కొమ్మినేని గారు, వాళ్ళకి తెలుగు మీడియం ఎందుకు చదువుతారు? అంటే ఇప్పుడు కేవలం ఒక రియల్ ఎస్టేట్ భూము అక్కడ అమరావతిలో ఏదో జరిగిపోతుంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చేసారు, ఇక మనమంతా వెళ్ళకపోతే వెనుకబడతామేమో అన్న ఒక వాతావరణాన్ని సృష్టించడానికైతే వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పైగా మాస్టర్ ప్లాన్ ఎవరన్నా ఎక్కడ ఏదైనా నిర్మాణాలు చేయాలంటే ఎవరికి అనుమతి ఇవ్వడం లేదు. మాస్టర్ ప్లాన్ అవుతుంది, దానికి విరుద్ధంగా జరుగుతాయి, కాబట్టి మేము ఏం చేయలేమంటూ అందరికీ అనుమతులు ఇవ్వడం లేదు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా 5 ఎకరాల్లో, ఇంత బహిరంగంగా 5 ఎకరాల్లో అని చెప్పి కడుతూ ఉన్నారంటే చూడండి. అదే ఇంకొకరు ఎవరన్నా 2 ఎకరాల్లో కడుతూ ఉంటే 2 ఎకరాల్లో కడుతూ ఉన్నారు, అది ఒక రాజభవనం అని నిజంగానే ప్రచారం చేసి ఉండేవారు. ఈరోజు 5 ఎకరాల్లో కడుతున్నా కూడా దాన్ని అభివృద్ధిలో భాగంగా చూపెట్టడానికే ట్రై చేస్తున్నారు. కానీ 5 ఎకరాల భూమి ఒకే చోట ఎలా వచ్చింది? ఇంకా అక్కడ ప్లాట్లు ఇచ్చిన రైతులకు, భూములు ఇచ్చిన రైతులకు ఇంకా వాళ్ళకి ఏది కొలిక్కే రాలేదు. వాళ్ళ పొలాల్లో అంతా కంప చెట్లు పడ్డాయి, వాళ్ళకు ఒక కొలిక్కే తీసుకురాలేదు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంత వేగంగా 5 ఎకరాలు 25 సెంట్లు సేకరించేసి తీసేసుకొని కొనేసి ఇంటి నిర్మాణానికి కూడా అనుమతులు తెచ్చుకొని ఏడాదిలో పూర్తి చేస్తూ ఉన్నాము అని అంటే, ఈ స్పీడ్ మిగిలిన రైతులకు న్యాయం చేయడంలో ఎందుకు లేదు? ఇది కేవలం అంటే వీళ్ళు రాశారు, వీళ్ళు ఈనాడు వాళ్ళు ఏం రాశారంటే, ఇంటి నిర్మాణం కోసం ఇటీవలే వెలగపూడి రెవెన్యూ పరిధిలోని E6 రోడ్డు పక్కన 5 ఎకరాల స్థలం కొనుగోలు చేశారంట. మరి 5 ఎకరాల స్థలం ఒకే చోట ఎట్లా కొనుగోలు చేయగలిగారు అనేది కూడా ఇంట్రెస్టింగ్ విషయమే. సచివాలయానికి 1 కిలోమీటర్ దూరం అంట. అంత కీలకమైన ప్రదేశంలో మరి అంత పెద్ద స్థలం ఎట్లా వచ్చింది? మరి ఎవరు అమ్మారు, ఎవరు కొన్నారు? ఈ పూలింగ్ వ్యవహారం అంతా పరిష్కారం అవ్వాలి కదా శివశంకర్ గారు అన్నట్లుగా. అవును, అదేమి లేవు, అన్ని బైపాస్ చేసే వెళ్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేసినా కూడా దాని మీద అయితే పాజిటివ్ గానే చర్చ పెడుతూ ఉన్నారు, కానీ అవతలలో చేసినప్పుడే పూర్తిగా నెగిటివ్ గా తీసుకెళ్తూ ఉన్నారు. ఇదంతా కేవలం ఒక రియల్ ఎస్టేట్ భూములు అమరావతిలో ఒక హైప్ తీసుకురావడానికి. ఇంకా చాలా మంది విఐపీలు కూడా మనమంతా ఇక్కడికి వచ్చి ఉంటే ఆటోమేటిక్ గా ఇది పెరుగుతుంది. అంటే వాళ్ళు వచ్చి ఫ్యామిలీతో అక్కడ ఉండకపోయినప్పటికీ కూడా ఒక పలానా చోట ఒక పలానా విఐపీ వచ్చి ఇల్లు కట్టుకుంటున్నారు, స్థలం కొన్నారు అంటే ఆ చుట్టుపక్కల సరౌండింగ్ మొత్తం మళ్ళా ఒక విధమైన భూమి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టుగానే ఉంది కొమ్మినేని గారు. కొందరు రియల్ ఎస్టేట్ మిత్రులు చెబుతున్నారు, 1000 కోట్లు తీసుకొస్తే అక్కడ అప్పు చేసి మరీ కడతానని అంటున్నాడు కదా చంద్రబాబు గారు. కొన్ని 1000 కోట్లు ఆల్రెడీ మంజూరైనట్లు నిన్న మొన్న కూడా వార్తలు వచ్చినాయి కదా. దీనివల్ల మరి అక్కడ రియల్ ఎస్టేట్ పెరుగుతుందంటే ఏం పెరగట్లేదండి. కారణం ఏంటంటే అంతర్జాతీయ మాన్యం కావచ్చు, హైదరాబాద్లో కూడా పెరగట్లేదు, అమరావతిలో కూడా దాని ఇంపాక్ట్ ఇంకా రావట్లేదు అసలు. అందుకోసమే ఇప్పుడు ఈ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఏమి లేవట్లేదండి అని కొందరు అంటుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వచ్చిన కొత్త ట్రెండ్ ఏంటంటే, 10-15 ఏళ్ల క్రితం అక్కడ ఏదో ఒక పెద్ద కట్టడం వచ్చేస్తుంది, అక్కడ ఐటీ కంపెనీ వచ్చేస్తుంది అంటే ఎగబడి చుట్టూ కొనేవాళ్ళు. ఇప్పుడు జనాలు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ అంత అమాయకంగా లేరు. అమరావతిలో మరీ ముఖ్యంగా, ఎందుకంటే ఆల్రెడీ 1-2 సార్లు ఇబ్బందులు పడ్డారు. కాబట్టి అక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే, మీరు ఏం చేస్తారో చేయండి, ఆ తర్వాత మీరు చేసే దాన్ని బట్టి మేము వస్తామన్నట్టుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ అక్కడ భూములు కొనాలన్న వాళ్ళు కానీ ఉన్నారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేట్ చేసి తానే ఇల్లు కట్టుకోవడం, దగ్గర 50-60 వేల కోట్లు ఇప్పటికే అప్పును రెడీ చేసి అమరావతిలో పోయడం ద్వారా తాను ముందు ఇనిషియేట్ చేస్తే తప్ప ఎవరు నమ్మే పరిస్థితి లేదు అన్న ఒక అభిప్రాయంతోనే ఆయన ముందుకు అడుగు వేస్తున్నట్టుగా ఉంది. కానీ అమాయకంగా అయితే ఎవరు అంత ఈజీగా ఇప్పుడు అక్కడికి వెళ్ళి పడే పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేరు,
అక్కడ ఇల్లు కట్టుకోవాలన్న కోరికలు ఉన్న వాళ్ళు కూడా లేరు కొమ్మినేని గారు. దీని ప్రభావం ఏమో కానీ అమరావతి పెరగలేసారు కదా, మిగతా చోట్ల మొత్తం డమాలైందంట. విశాఖపట్నం లాంటి పెద్ద నగరంలో ఆమె రియల్ ఎస్టేట్ పూర్తి దెబ్బతిందట. దాదాపు అన్ని నగరాల్లోనూ అన్ని పట్టణాల్లోనూ అదే పరిస్థితి అని చెబుతున్నారు. ఈ అమరావతి ఎఫెక్ట్ తోటి విజయవాడ చుట్టుపక్కల కూడా పెరగట్లా, గుంటూరు చుట్టుపక్కల కూడా పెరగట్లా. ఓన్లీ అమరావతిలో పెరుగుద్దా అని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు కానీ అక్కడ పెరగట్లా. అది సమస్య. రియల్ ఎస్టేట్ ఒక సాచురేషన్ మోడ్కి వచ్చేసింది కొమ్మినేని గారు. దాంతో పాటు సాచురేషన్ కాదు సార్, నాకు తెలుసు విజయవాడకి 20 కిలోమీటర్ల దూరంలో ₹1 కోటి పెట్టి ఓ ఫ్లాట్ కొంటే ఇప్పుడు అది 50 లక్షలకు కూడా కొనేవాళ్ళు లేడు. ఏం చేస్తాం? ఇది పైకి కొన్ని అనేకేళ్ల నుంచి ఉంది, ఇది దాదాపు 10 ఏళ్ల నుంచి ఈ పరిస్థితి ఉంది. ప్రభుత్వమే చెప్తోంది మాకు ఓన్లీ అమరావతి ప్రాధాన్యత కాబట్టి అమరావతిలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాం, మిగతా అన్ని చోట్ల వాంచి పారేస్తామని చెప్తోంది. అవును, ప్రభుత్వమే ఫోకస్డ్ గా ఉంది అక్కడ.